హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. లాస్ట్ పార్ట్లో శిఖండిని దేవి ముసుగు వేసుకొని రణభూమికి వస్తుంది. వాసుదేవుడు శిఖండిని ముసుగు తీసివేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. సత్యము సార్థకలంకము జాత్యంకార పర్యవసానము శక్తిదే భక్తిదే జీవన్ముక్తికి మార్గమిదే పంచమ వేదసారం మహాభారతం కృష్ణుడు చూపిన లీల ఇది జీవన వేద మార్గమిది గీత జనించిన క్షేత్రమే ఇది మహాభారతం 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 మహాభారతం. వాసుదేవుడు శిఖండిని ముసుగు తీయగా శిఖండిని చూసి అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటారు. అసలేం జరిగిందంటే శిఖండిని తన చుట్టూ నిప్పు అంటించుకొని కాలిపోతున్న సమయంలో యక్షరాజు ప్రత్యక్షమై, శిఖండిని దేవి, నేను నీకిచ్చిన వాగ్దానాన్ని పూర్తి చేసుకోవడానికి వచ్చాను. నిన్నటి వరకు నిన్ను లోకం ఒక స్త్రీ రూపంలో చూసింది. ఈరోజు పురుష రూపంలో నిన్ను లోకం అంగీకరించదు. హంస మయూరం రెండూ అందంగానే ఉంటాయి, కానీ మయూరాన్ని ఎవరు హంసగా భావించరు, అలాగే హంసని కూడా మయూరంలాగా భావించరు. నీవు ఎన్నో కలంకాలను పరాభావాలను ఎదుర్కోవాల్సి వస్తుంది అని అంటాడు. వెంటనే శిఖండిని, నేను సిద్ధంగానే ఉన్నాను అక్షరాజా. సంవత్సరాలకు పూర్వం మీరు నన్ను ఆత్మహత్య చేసుకోకుండా నిరోధించారు. అప్పుడు మీరు నాకు వాగ్దానం చేశారు, మీరు నన్ను ఒక్కరోజు పురుషునిగా మార్చగలరని. ఇప్పుడు మీ వాగ్దానం పూర్తి చేసుకోవాల్సిన సమయం వచ్చింది యక్షరాజా. అందుకోసమే నేను ఇంతటి కఠిన తపస్సు చేశాను. మీరు మీ వాగ్దానాన్ని పూర్తి చేయండి అని అంటుంది. అప్పుడు యక్షరాజు, నీ సంకల్పం నెరవేరుతుంది. నేను ఒక్కరోజు నీ స్త్రీత్వాన్ని ధరించి నా పురుషత్వాన్ని నీకు ప్రదానం చేస్తాను. నీవు ఈ అగ్నిగుండం నుంచి బయటకు వచ్చేటప్పుడు పురుషుడుగా మారి బయటకు వస్తావు. ఆ రూపంలో నిన్ను అందరూ శిఖండి అని అంటారు. నా ఆశీర్వాదం వలన నీపైన ఎవరికి ఎటువంటి సందేహము రాదు. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో, ఈరోజు సంధ్యా సమయానికి నువ్వు పురుషుడిగా మారతావు. రేపు సూర్యాస్తమయం వరకే నీకు సమయం ఉంది. నీ కర్తవ్యాన్ని నెరవేర్చుకునేందుకు కేవలం నీకు ఒక్కరోజు మాత్రమే ఉంటుంది అని అంటాడు. శిఖండిని కూడా దానికి అంగీకరించి యక్షరాజుకి ప్రణామాలు చేసి రణభూమికి బయలుదేరుతుంది. ఆ తరువాత రణభూమిలో శిఖండి, రేపు సూర్యుడు అస్తమించడానికి ముందే భీష్ముణ్ణి నా చేతిలోనే వధిస్తాను ద్రౌపది. ఆ తరువాత నేను శాశ్వతంగా సమాజం నుండి అంతర్ధానమైపోతాను. అయితే నీవు నా గురించి దుఃఖించవద్దు. వాసుదేవుడు చెప్పాడు కదా, ఈ ధర్మయుద్ధంలో అనేకులు బలి అవుతారని. నీవు నా గురించి ఆలోచించవద్దు ద్రౌపది. ఈ యుద్ధం తర్వాత నా ప్రతీకారకాంక్ష పూర్తవుతుంది, అలాగే సమాజానికి న్యాయము దొరుకుతుంది అని అంటుంది. ఆ తరువాత కౌరవుల శిబిరంలో శకుని కంగారు పడుతూ దుర్యోధనుడి దగ్గరికి వచ్చి, మేనల్లుడా, ఆ దుష్ట యాదవ శ్రేష్ఠుడు మాయదారి కృష్ణుడు మన పట్ల వంచన చేశాడు. ఎటువంటి వంచన చేశాడంటే ఒక్క పథకంతోనే మనల్ని పరాజితుల్ని చేస్తాడు అని అంటాడు. వెంటనే దుర్యోధనుడు, ఏమైంది మామయ్య అని అడుగుతాడు. అప్పుడు శకుని, మేనల్లుడా, గుప్తచరులు సందేశం తీసుకువచ్చారు. ఆ ద్రుపదకన్య శిఖండిని యక్షరాజు శూలకర్ణుడి కృపతో ఒక్కరోజు పురుషుడిగా మారి వచ్చిందట. ఇక రేపు రణభూమికి ద్రుపదపుత్రుడు శిఖండి వస్తాడు. ఇక వాడి సమక్షంలో మహితాత్ముడు భీష్ముడు తన శస్త్రాలను త్యజించి వేస్తాడు. కానీ మన అదృష్టం కొద్దీ ఈ మార్పు కేవలం ఒక్కరోజే ఉంటుంది. ఒకవేళ మహితాత్ములు రేపు రణభూమిలోకి ప్రవేశించకుండా ఉంటే వారిని వధించడం ఎవ్వరికీ సాధ్యం కాదు. మేనల్లుడా, నువ్వు వెంటనే వెళ్ళి మహితాత్ముడు భీష్ముడికి ఆదేశం ఇవ్వు, రేపు వారిని రణభూమిని త్యాగం చెయ్యమని అని అంటాడు. శకుని మాటలు విని దుర్యోధనుడు రణభూమిలో ఉన్న భీష్ముడి దగ్గరికి వెళ్ళి, పితామహ,
ద్రుపద మహారాజు పుత్రిక శిఖండిని పురుషుడిగా మారి వచ్చిందట మిమ్మల్ని వధించడానికి అని అంటాడు. వెంటనే భీష్ముడు, అయితే వచ్చిందా అంబాదేవి? ఆ పరమశివుడు తానిచ్చిన వరాన్ని సఫలం చేసేందుకు మంచి మార్గాన్ని చూపించాడు. ఈసారి తప్పకుండా అంబాదేవి ఉద్రిక్తురాలై ముఖ్యమైన ధర్మకార్యంలో పాల్గొంటుంది అని అంటాడు. అప్పుడు దుర్యోధనుడు, ఇది అసంభవం పితామహ, మీరు ఈ రణభూమిని త్యాగం చేయండి, రేపు సూర్యాస్తమయం వరకు మీరు యుద్ధం చేయరాదు అని అంటాడు. వెంటనే భీష్ముడు, యువరాజా దుర్యోధన, మీరే నాకు నా ధర్మం గురించి గుర్తు చేశారు, ఇప్పుడు మీరే అధర్మం చేయమంటున్నారా? నేను రణభూమి నుంచి నిష్క్రమించలేను అని అంటాడు. అప్పుడు దుర్యోధనుడు, నా ఆదేశాన్ని పాటించడం మీ ధర్మం పితామహ, నేను ఆదేశిస్తున్నాను, రేపు మీరు ఈ రణభూమి నుంచి దూరంగా ఉండండి అని అంటాడు. వెంటనే భీష్ముడు, నీకు శుభం కలగాలి దుర్యోధన, కానీ నేను నీ ఆదేశాన్ని పాటించలేను. వాసుదేవుడు నాకు దివ్యజ్ఞానాన్ని ప్రసాదించాడు. ఏ పురుషుడైతే ధర్మానికి బద్ధుడై ఉంటాడో వాడు వేరొక ఆదేశానికి బద్ధుడై ఉండడు. నేను ఎన్నో సంవత్సరాలుగా అంబాదేవి రాకకై ఎదురు చూస్తూ ఉన్నాను. రేపు సూర్యాస్తమయానికి ముందే నేను నా శస్త్రాలను త్యజించవలసి ఉన్నాను, శాశ్వతంగా త్యజిస్తాను అని అంటాడు. ఆ తరువాత శిబిరంలో పాండవులంతా భోజనానికి కూర్చుంటారు. అప్పుడు యుధిష్ఠిరుడు, కొందరి చేతుల్లో అన్నం ముద్ద కూడా శాపంలా కనిపిస్తుంది, మరికొందరి చేతుల్లో శస్త్రం కూడా వరంలాగా కనిపిస్తుంది. ఆ సర్వేశ్వరుడి కుడి చెయ్యి ఎల్లప్పుడూ వరమిచ్చే ముద్రలో ఉంటుంది. అలాగే పితామహుల జీవితమంతా వరప్రదాయిని అయింది. వారిపై దాడి చేస్తున్నప్పుడు నా మనస్సుకి ఆ పరమేశ్వరుడి ప్రతిమను ఖండిస్తున్నామన్నట్లు అనిపిస్తుంది అని అంటాడు. వెంటనే భీముడు బాధపడుతూ, పితామహుల మృత్యు గురించి తలుచుకున్నంత మాత్రానే ప్రాణాలు పోతున్నాయి. పితామహులు మనతో ఉంటే ఎప్పుడూ ఆత్మవిశ్వాసం, అంతులేని శాంతి లభిస్తాయి పాంచాలి. కానీ రేపటితో మన శాంతి శాశ్వతంగా నశిస్తుంది పాంచాలి అని ఏడుస్తూ ఉంటాడు. అప్పుడు ద్రుపద మహారాజు, కానీ ఈ రక్తపాతాన్ని మనం కర్తవ్యంగా భావించాం పాండుపుత్రులారా. యుద్ధం ప్రారంభమైన మొదటి రోజే, ఆ రోజే నిశ్చయమైంది, మహితాత్ముడు భీష్ముణ్ణి మనం వధించవలసి ఉంటుంది అని అంటాడు. వెంటనే దృష్టద్యుమ్నుడు, గత 9 రోజులుగా మహితాత్ముణ్ణి మనందరం ఓడించడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాము. ఈరోజు మన లక్ష్యం సాఫల్యమయ్యే సమయం వచ్చింది. మా సోదరి శిఖండిని మీ అందరి సాఫల్యం కోసం ఇంతటి బలిదానం చేస్తుంటే మీరు ఈ విధంగా సంకల్ప వికల్పాల గురించి మాట్లాడుకోవడం వల్ల ప్రయోజనమేమిటి అని అంటాడు. అప్పుడు ద్రౌపది, సోదరా, ఆర్యపుత్రులను నిందించకండి. యుద్ధ నిర్ణయం, బలిదానమిచ్చే సంకల్పం మనసుకు సంబంధించినవి, కానీ హృదయానికి తర్కము, కర్తవ్యము ఇవేమీ అర్థం కావు. హృదయానికి ఆత్మీయులు మరణిస్తారన్న సమాచారం వస్తేనే కంపించిపోతుంది. గోవిందా, ఇప్పుడు నీవే ఏదైనా మార్గం చెప్పు అని అంటుంది. వెంటనే వాసుదేవుడు, మనిషి స్వభావం ఇంతే సఖి. ఏ విధంగా అయితే ఊయల ఒకవైపుకు వెళ్ళాక మరోవైపు ఆకర్షితమై తిరిగి వెనకకు వస్తుందో, అదేవిధంగా బుద్ధిమంతుడైన మనిషి కార్యం పూర్తి కావస్తున్న సమయంలో విరుద్ధంగా ఆలోచించడం ప్రారంభిస్తాడు. ఈ గుణం వారి బలహీనత మాత్రమే కాదు, వారి శక్తి కూడా. ఈ గుణం కారణంగానే మనిషి పాపాలు, అత్యాచారాల నుంచి తప్పించుకుంటాడు, కానీ దీని కారణంగానే సాఫల్యాన్ని కూడా పొందలేడు అని అంటాడు. వెంటనే సహదేవుడు, కానీ దీనికి పరిష్కారం ఏమిటి వాసుదేవా అని అడుగుతాడు. అప్పుడు వాసుదేవుడు, దీనికి పరిష్కారం కేవలం మహితాత్ములే సూచించగలరు అని అంటాడు. వాసుదేవుని మాటలు విని పాండవులంతా కలిసి రణభూమిలో ఉన్న భీష్ముడి దగ్గరకు వెళ్తారు. అప్పుడు సైనికులు వారిని అడ్డుకొని, ఆగండి, శత్రువులెవరికి మహితాత్ముని దగ్గరకు వెళ్లేందుకు అనుమతి లేదు అని అంటారు. వెంటనే యుధిష్ఠిరుడు, పితామహులకు చెప్పు, వారికి పాదాభివందనం చేసేందుకు వారి మనుమల్లు వచ్చారని, నిశస్త్రులుగా వచ్చాం మేము, వెళ్ళి వారికి చెప్పు అని అంటాడు. సైనికుడు భీష్ముడి దగ్గరికి వెళ్ళి, మహితాత్మ, పాండుపుత్రులు వచ్చారు, నిశస్త్రులుగా ఉన్నారు, మిమ్మల్ని కలిసేందుకు అనుమతి కోరుతున్నారు అని అంటాడు. వెంటనే భీష్ముడు, లేదు, వారికి అనుమతి లేదు. ఈరోజు వారు నన్ను కలిస్తే రేపు యుద్ధంలో వారు నాపై దాడి చేయజాలరు. వెళ్ళి నా మాటగా చెప్పు, పితామహుడు భీష్ముడు శత్రువులతో సంప్రదింపులు జరపరని అని అంటాడు.
వెంటనే సైనికుడు వెళ్ళబోతూ ఉండగా భీష్ముడు, ఆగు, వారికి చెప్పు, వారిని నన్ను కలవడానికి అనుమతిస్తున్నానని అని అంటాడు. అప్పుడు పాండవులంతా ద్రౌపదితో కలిసి భీష్ముడి దగ్గరికి వచ్చి, పితామహ, మేమంతా అని అనబోతూ ఉండగా భీష్ముడు, మీరేదైనా చెప్పే ముందు నేను చెప్పేది వినండి. నేను జీవించి ఉండగా సర్వసైన్యాధిపతిగా నా కర్తవ్యాన్ని త్యజించలేను. అంటే ఎటువంటి పరిస్థితుల్లోనైనా నా శస్త్రాలను త్యజించడం కానీ ధృతరాష్ట్రపుత్రులను రక్షించడంలో కానీ లోటుపాట్లు ఉండవు. ఇక మీ సంకల్పం ఏమిటంటే మీరందరూ సంపూర్ణ బలంతో ఈ యుద్ధం చేయాలి. పరిస్థితి ఏదైనా, ఎటువంటి బలిదానం ఇవ్వవలసి వచ్చినా చిరునవ్వుతో ఆ బలిదానం ఇవ్వండి. అలా విజయపథంలో నడవండి. అంటే నన్ను వధించడం కూడా మీ కర్తవ్యమే. ఒకవేళ మీలో ఎవరైనా మీ కర్తవ్యాన్ని మరిచిపోతే మీ పితామహులకు నిరాశ కలుగుతుంది. నా మరణం అత్యంత బాధాకరంగా అనిపిస్తుంది. నేను ఇన్ని విషయాలు చెప్పిన తర్వాత కూడా మీ మనసులో ఏమైనా ప్రశ్నలున్నాయా చెప్పండి అని అడుగుతాడు. వెంటనే భీముడు, కానీ పితామహ అని అనబోతూ ఉండగా భీష్ముడు, నాకు తెలుసు పుత్ర, నా మరణం గురించి ఆలోచించినంత మాత్రానే మీ మనస్సులు కంపిస్తున్నాయి. కానీ నేను నా మరణాన్ని అదృష్టంగా భావిస్తున్నాను. ఒక అత్యంత నిష్ఫలమైన సుదీర్ఘమైన జీవనయాత్రకు ముగింపు ఇప్పుడు దొరకనుంది. నా సమస్త జీవితంలో నేను బాధలు తప్ప ఇంకేమీ అనుభవించలేదు. ఇప్పుడు నా బాధలన్నిటి నుండి విముక్తి పొందే సమయం ఆసన్నమైంది. ఇక నాకు ఆ విముక్తి పాండుపుత్రుల ద్వారా లభించనుంది. ఇప్పటి వరకు మీరు నా ఆదేశాలన్నిటినీ పాటిస్తూ వచ్చారు. ఈరోజు కూడా మీ పితామహుల చివరి ఆదేశాన్ని మీరు పాటించక తప్పదు పుత్రులారా. మీరు నన్ను వధించే సమయంలో మీ హృదయాలు కంపించినా కంపించవచ్చు, కానీ మీ చేతులు మాత్రం కంపించరాదు పుత్రా అని అంటాడు. వెంటనే యుధిష్ఠిరుడు, నేను అడిగే ప్రశ్న ఒక్కటే పితామహ, మీరు మాకు రాజ్యాన్ని పొందే మార్గాన్నైతే చూపుతున్నారు, కానీ రాజ్యాన్ని సమర్థవంతంగా పాలించే మార్గం ఎవరు చూపుతారు అని అడుగుతాడు. అర్జునుడు, పితామహ, మీ ప్రతిజ్ఞ మీరు మరచిపోయారా? ఎప్పటి వరకైతే హస్తినాపుర సింహాసనంపై ధర్మము సామర్థ్యము రెండూ ఒకేసారి స్థాపించబడవో అప్పటి వరకు మీరు మీ ప్రాణాలను త్యజించనన్నారు. మేము మీ ఈ ప్రతిజ్ఞపై నమ్మకం పెట్టుకునే ఈ యుద్ధానికి పూనుకున్నాము. కానీ మేము విజయం పొందిన తర్వాత హస్తినాపురిలో మీరే లేకుంటే ధర్మ సంస్థాపన ఎలా జరుగుతుంది? మా సామర్థ్యాన్ని పరీక్షించేవారు ఎవరుంటారు పితామహ అని అడుగుతాడు. భీముడు, అలాగే పితామహ, ఎప్పటి వరకైతే న్యాయాధీశుల ఆమోదం ఉండదో న్యాయాన్యాయాలను ఎవరు నిర్ణయిస్తారు? ఈ రణభూమిలో నేను ధృతరాష్ట్రపుత్రులను వధించినప్పుడు మాకు ఎవరు నమ్మకం కలిగిస్తారు? అవన్నీ హత్యలు కావని, న్యాయమేనని. మీరు ఈ ధర్మభూమి నుంచి నిష్క్రమిస్తే ధర్మం పూర్తిగా నిష్క్రమిస్తుంది పితామహ అని ఏడుస్తూ ఉంటాడు. వెంటనే భీష్ముడు, మీరు చెప్తుందంతా నిజమే పుత్రులారా. నేను ఇంకా కొన్ని కర్తవ్యాలు చేయవలసి ఉంది. నేను మీకు మాటిస్తున్నాను, నా ప్రాణాలను త్యజించే ముందు అసంపూర్ణంగా ఉన్న నా కర్తవ్యాలన్నిటినీ నెరవేరుస్తాను. మీరు కూడా మీ సందేహాలన్నిటినీ విడనాడి మీ కర్తవ్యాన్ని నిర్వహించండి. ఈ న్యాయాధీశుడు తన తీర్పు ఏమిటో తానే చెప్తాడు. తన మనుమల్ల భార్య కురు సామ్రాజ్య భాగ్యలక్ష్మికే అవమానం జరగనిచ్చాడు. ఈ కారణంగా శంతనుడి పుత్రుడు దేవవ్రతుడు భీష్మునికి మరణదండన విధించడమైనది. రేపు సూర్యోస్తమయానికి పూర్వమే ఈ మృత్యుదండన విధించి తీరాలి అని. ఇక మీరందరూ బయలుదేరండి అని చెప్తాడు. ఆ తరువాత పాండవులంతా ద్రౌపదితో కలిసి భీష్ముడి దగ్గర ఆశీర్వాదం తీసుకొని వెళ్ళబోతూ ఉండగా భీష్ముడు, అమ్మా ద్రౌపది, తల్లి, కొన్ని క్షణాలు ఆగుతావా అని అడుగుతాడు. అమ్మా, నీవు ఆనాడు జూదసభలో అన్నమాటలు నీకు గుర్తుండవచ్చు. నీవు ఇచ్చిన దండను ఈరోజు నేను స్వీకరిస్తున్నాను. ఏ అపరాధికైనా క్షమాభిక్షతోనే విముక్తి లభిస్తుంది. ఇప్పుడు నీవు నీ పట్ల అపరాధం చేసిన వాడికి క్షమాభిక్ష ఇవ్వగలవా తల్లి అని అడుగుతాడు. వెంటనే ద్రౌపది, వద్దు పితామహ, మీరు నా ముందు ఇలా చేతులు జోడించకండి అని అంటుంది. అప్పుడు భీష్ముడు, అమ్మా, మనిషికిచ్చే గౌరవం వయసుని బట్టి ఇవ్వడం సరైనది కాదు. మనిషి గౌరవాన్ని బలిదానాలతో నిర్ణయించాలి. నీవు ఈ వంశం కొరకు నాకంటే ఎన్నో రెట్లు ఎక్కువ బలిదానాలను ఇచ్చావు. నీవు నిస్సందేహంగా పూజనీయురాలివి అమ్మా. నీవిప్పుడు నన్ను క్షమించి
ముక్తిని ప్రసాదించగలవా తల్లి అని అడుగుతాడు. వెంటనే ద్రౌపది క్షమించానని చెప్తూనే నమస్కారం చేసి ఏడుస్తూ ఉంటుంది. ఆ తరువాత హస్తినాపురంలో ధృతరాష్ట్రుడు శివుడికి పూజలు చేస్తూ ఉండగా విదురుడు కంగారుగా వచ్చి, మహారాజా, నేను విన్నది నిజమేనా? ద్రుపదపుత్రి శిఖండిని పురుషుని వేషంలో రణభూమిలోకి ప్రవేశించనుందా అని అడుగుతాడు. వెంటనే ధృతరాష్ట్రుడు, కేవలం పురుషునిగానే కాదు, ఆమె పెదనాన్నకు మృత్యువుగా మారి రణభూమిలోకి ప్రవేశించింది విదురా. కేవలం పెదనాన్నకే కాదు, ఆమె నా కొడుకులకు కూడా మృత్యుదేవతగా మారింది. కానీ అలా జరగడానికి వీల్లేదు. నా కొడుకులు అలా మరణించకూడదు. విదురా, నువ్వే ఏదైనా చెయ్యి విదురా. ఏదైనా సందేశం పంపించు. ఏ విధంగానూ ఎట్టి పరిస్థితుల్లోనూ రేపు రణభూమిలోకి పెదనాన్న ప్రవేశించకూడదు. కేవలం వారి సంరక్షణే కాదు, నా కొడుకులకు కూడా సంరక్షణ లభిస్తుంది. ఇక నువ్వు ఆలస్యం చేయకుండా సందేశాన్ని పంపించు విదురా. నేను ఆదేశిస్తున్నానని పెదనాన్న ఎట్టి పరిస్థితుల్లోనూ రణభూమిలోకి రేపు ప్రవేశించకూడదని అని అంటాడు. వెంటనే విదురుడు, ఇది అసంభవం మహారాజా. సందేశం పంపించేంత సమయం ఇప్పుడు మనకు లేదు. సూర్యుడు ఉదయించనున్నాడు మహారాజా. మరికొద్దిసేపట్లో యుద్ధం ప్రారంభం కానుంది అని అంటాడు. ఆ తరువాత భీష్ముడిని సైనికులు యుద్ధానికి సిద్ధం చేస్తూ ఉండగా యుద్ధ కవచాన్ని ద్రోణాచార్యుడు తీసుకుని, మహితాత్మ, మీకు అంతిమ సేవ చేసుకునే అదృష్టాన్ని నాకు కలుగజేయండి మహితాత్మ అని అడుగుతాడు. అప్పుడు భీష్ముడు, మీరు గురుదేవులు, గురుదేవులతో ఎవరూ సేవలు చేయించుకోరు ద్రోణాచార్య అని అంటాడు. వెంటనే ద్రోణాచార్యుడు జీవితంలో ఎటువంటి మోహాన్ని పెంచుకోని వాడే గురువు అనిపించుకుంటాడు. కానీ రాజ్యంపై మోహంతో వచ్చిన వాడిని నేను గురువునెలా అవుతాను? నేను కేవలం శిక్షణను ఇచ్చేవాడిని. నేను గురువుని కానే కాను. మహితాత్మ, నేను పూజనీయుడిని కాను. ఈ రణభూమిలో మీకు విముక్తి లభించనుంది. అలాగే కొంత సమయం తర్వాత నాకు కూడా విముక్తి లభిస్తుంది. బహుశా ఆ రోజు నన్ను అందరూ గురువుగా భావిస్తారేమో. అప్పటి వరకు నాకు ఆ అదృష్టం లేదు. ఈరోజు నాకు మీ సేవాభాగ్యాన్ని కల్పించండి. మహితాత్మ, నాకు ఈ సద్భాగ్యం ప్రసాదించనని మాత్రం చెప్పకండి అని అంటాడు. భీష్ముడు కూడా దానికి అంగీకరిస్తాడు. ఆ తరువాత నమస్కారం చేసి, ఇక నాకు సెలవివ్వండి. ఇక మనిద్దరం కలిసేది స్వర్గంలోనే గురుద్రోణ అని నమస్కారం చేస్తాడు. ఆ తరువాత ద్రౌపది శిఖండికి వీరతిలకాన్ని దిద్ది హారతి ఇచ్చి, విజయీభవ అక్క, ఎన్నో సంవత్సరాలుగా కొనసాగుతున్న మీ అభిలాష ఈ రోజుతో నెరవేరాలి. మీ మనస్సుకు శాంతి లభించాలి అని అంటుంది. ఆ తరువాత రణభూమిలో శకుని దుర్యోధనుడితో, మేనల్లుడా, ఈరోజు సాయంత్రం వరకు మనం రణభూమిలో శిఖండిని మహితాత్ముడి దగ్గరకు రానివ్వకుండా చూడాలి. ఇదే ఈరోజు మనందరి లక్ష్యం. ఆ తర్వాత అవకాశాన్ని చూసుకొని ఆ శిఖండిని వధించాలి అని అంటాడు. అదే సమయంలో అర్జునుడు శిఖండితో, శిఖండి, ఈరోజు కౌరవసేన మొత్తం మిమ్మల్ని పితామహుల దగ్గరికి వెళ్ళనివ్వకుండా చేస్తారు. వారి ఏకైక లక్ష్యం మిమ్మల్ని వధించడమే. నేను, మన పాండవ సైన్యం మొత్తం మీకు కవచంలా అడ్డుగా నిలుస్తాము. వారు మిమ్మల్ని వధించాలంటే మమ్మల్ని ఓడించాలి అని. మహారథులారా, ఈరోజు మనందరి లక్ష్యం ఒక్కటే, కర్తవ్యం ఒక్కటే, ఉద్దేశ్యం ఒక్కటే. శిఖండిని ఏ విధంగానైనా మహితాత్ముడు భీష్ముల వద్దకు చేర్చాలి. ఇన్ని రోజులుగా మనం ఏ శక్తితో పితామహుని విధ్వంసాన్ని ప్రతిఘటించామో అంతకన్నా ఎక్కువ రెట్లు శక్తితో మనం ఈరోజు పితామహుల్ని పరాజితుల్ని చేయాలి. ఈరోజు సూర్యాస్తమయానికి ముందే మనం ఏ విధంగానైనా సరే పితామహులను తమ శస్త్రాలను త్యజించేలాగా చేయాలి అని అంటాడు. అప్పుడే యుద్ధం ప్రారంభించడానికి అందరూ తమ తమ శంఖారావాలను పూరిస్తారు. ఆ తరువాత దుర్యోధనుడు, మీరు జీవించి ఉండడం నా విజయానికి తప్పనిసరి పితామహ అని అంటాడు. వెంటనే భీష్ముడు, కానీ నా మృత్యువు నా విముక్తి కోసం తప్పనిసరి దుర్యోధన అని అంటాడు. అప్పుడు దుర్యోధనుడు, మీ మృత్యువును మీ దగ్గరికి రానివ్వని పితామహ. మీరు రణభూమిలో ఉన్నప్పటికీ ఆ పాండవ సైన్యం మీ దగ్గరకు రావడం సాధ్యం కాదు అని అంటాడు. వెంటనే భీష్ముడు, వెదురు తడికలు కేవలం పిల్లగాలిని అడ్డుకోగలవు, ప్రభంజనాన్ని కాదు. ఒకసారి అటు చూడు అని పాండవ సైన్యాన్ని చూపిస్తాడు. పాండవ సైన్యాన్ని చూసి దుర్యోధనుడు సైనికులను దాడి చేయమని ఆజ్ఞాపిస్తాడు. వెంటనే
యుధిష్ఠిరుడు దృష్టద్యుమ్నుడు కూడా వారి సైన్యాన్ని దాడి చేయమని ఆదేశిస్తారు. ఆ తరువాత దుర్యోధనుడు అశ్వత్థామతో, అర్జునుణ్ణి వాసుదేవుణ్ణి నిరోధించాలి మిత్రమా, లేకపోతే వారు శిఖండిని పితామహుల దగ్గరకు తీసుకువెళ్తారు అని అంటాడు. వెంటనే అశ్వత్థామ, అర్జునుణ్ణి కేవలం ఒక్కరే నిరోధించగలరు మిత్రమా, వారు అర్జునుడికి స్వయంగా యుద్ధ విద్యలు నేర్పినవారు అని అంటాడు. అదే సమయంలో ద్రోణాచార్యుడు అర్జునుడికి అడ్డుగా నిలిచి, అర్జున, నన్ను ప్రతిఘటించేందుకు సిద్ధంగా ఉండు. ఒకవేళ నువ్వు ఓడిపోతే నా సామర్థ్యంపై నాకు గర్వం కలుగుతుంది. ఒకవేళ నువ్వు గెలిస్తే నా శిక్షణపై నాకు నమ్మకం ఉంటుంది. అర్జున, నన్ను గర్వపడేలాగా చెయ్యి, అందుకో నీ గాంధీవాణ్ణి అని అంటాడు. వెంటనే అర్జునుడు, గురువర్య, ఈరోజు స్వయంగా ఆ మహేంద్రుడే దిగివచ్చినా సరే మమ్మల్ని శిఖండిని పితామహుల దగ్గరకు తీసుకువెళ్లకుండా నిరోధించలేరు. ఈరోజు కేవలం మీరు మీ శిక్షణ పట్ల నమ్మకంతోనే సంతోషించాలి గురుదేవా అని తన ధనస్సుని ఎక్కుపెట్టి బాణాలను సంధిస్తాడు. ఆ తరువాత శిఖండి భీష్ముడి దగ్గరికి వెళ్ళబోతూ ఉండగా అశ్వత్థామ అడ్డుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.